హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు వెన్స్డే అభికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, డెంటల్ అపాయింట్మెంటు. అక్కడికి వచ్చాము. అభికి బ్రేసెస్ పెట్టించాము కొంచెం, ఎందుకంటే కొంచెం స్ట్రైట్గా అవుతాయని. అంటే అసలు యాక్చువల్గా అయితే ప్రాబ్లం ఏం లేదు తన పళ్ళు బాగానే ఉంటాయి. సో మా హస్బెండ్కి మరీ కొంచెం పర్టికులర్. సో పళ్ళు బాగుంటే ప్రపంచాన్ని గెలిచేస్తారన్న అని ఫీల్ అవుతుంటారు. ఆయన గెలిచిందేం లేదు కాదు, అందుకని చెప్పి అభికి బ్రెసెస్ పెట్టించాము. తనవి బాగుంటాయి పళ్ళు, కాకపోతే కొంచెం క్వైట్ కామన్ కదా, కొంచెం ఎక్కులు తక్కువగా అట్లా లైట్గా అవసరమే లేదు, బట్ పెట్టించాము సంహౌ. సో ఆల్మోస్ట్ 1 year అవుతున్నట్టుంది. బట్ 3 monthsకి ఒకసారి మనం మెయింటెనెన్స్కి రావాలన్నమాట. ఏమన్నా స్ప్రింగ్స్ పోయినా, బ్రేసెస్ పక్కకు జరిగినా ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు 3 months అపాయింట్మెంట్ అనమాట, ఈరోజు మెయింటెనెన్స్ అపాయింట్మెంట్, అందుకని వచ్చాము. సో వస్తే ఇక్కడ పార్కింగ్ లేదు చూడండి, పార్కింగ్ లేక వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్ అపాయింట్మెంట్ టైం దాటిపోయింది, మరి కార్ వదిలేసి పోలేము కదా, పార్కింగ్ కోసం చూస్తున్నాం. చూడండి ఎన్ని కార్లు వెయిట్ చేస్తున్నాయో. నా ముందు ఒక కారు ఉంది, మాది వెనకాల ఒక కారు ఉంది. ఓ మళ్ళీ ఎవరు దూరారు, మరి పక్కన చూడండి, మేమున్నాము, దూరారు వెయిటింగ్లో. ఒకటి పోతుంది, ఇప్పుడే ఒక కారు తీశారు, ఒక కారు పెట్టారు. వెయిట్ చేస్తున్నా, ఇద్దరం ఇక్కడే ఉన్నాం. లేట్ అవుతుందని అభిను వెళ్ళమని చెప్పాను, తను వెళ్తున్నాడు. ఫైనల్గా పార్కింగ్ దొరికింది. ఏమి ఇక్కడ నుంచి నువ్వు బయట? Because there's no room in there. నో రూమ్? Yes. లోపలికి వెళ్ళి చెప్పావా అట్లీస్ట్? చెక్ ఇన్ టైం అని చెప్పాలి కదమ్మా లోపలికి వెళ్ళి. Well, I don't know anything about the actual appointment. చెక్ ఇన్ టైం చెప్తేనే కదా. సరే లోపలికి వెళ్ళి చెప్దాందా. లోపల జనాలు ఫుల్గా ఉన్నారు, అంత ఓవర్ బుక్ చేసినట్టున్నారు. ఈవెన్ కూర్చోడానికి కూడా లేదు అనమాట లోపల హాల్లో, ఫుల్ ఉన్నారు. ఇప్పుడు 4:35 అయింది, ఇంకా 3:40 3:30 అపాయింట్మెంట్లే ఇంకా ఉన్నట్టున్నారు వెయిటింగ్ హాల్లో. మన బ్యాడ్ ఈరోజే ఇంత రష్గా ఉందా. అపాయింట్మెంట్ 8 గంటలకు వస్తుందో, ఆల్రెడీ 4:30 దాటింది. లోపల వాళ్ళు ఖాళీ అయితే మా టర్న్ వచ్చిందని అనుకోవాలనుకుంటా. ఈ సీను కొత్త వ్యక్తులు చూశారనుకోండి, మేమేదో వరద బాధితులమే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటారు. మేము డబ్బులు కట్టి డెంటల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. చూడండి, మూలకొకళ్ళు గోడకొకళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. చూడండి, అంటే క్లిప్స్ తీసాక ఇంకా ఎక్కువ బిల్డప్ ఉన్నట్టుంది, అందుకని బ్రష్ చేసుకోమంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, డూ ఇట్ ప్రాపర్లీ. ఇక్కడ క్లిప్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పర్పుల్, ఎల్లో, పింక్, వైట్. ఈసారి అవి పర్పుల్ తీసుకున్నాడు, కానీ అంతేం కనిపించట్లేదు కలర్ డిఫరెన్స్. ఇక్కడ నెక్స్ట్ పేషెంట్ రిపోర్ట్ పుల్ చేస్తారు కంప్యూటర్ స్క్రీన్ మీద, అంతా ల్యాప్టాప్లోనే ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ.
డూ ఇట్ లైక్ దిస్ వాటర్ తోటి యా ఇట్లా డూ ఇట్ 2 more times యా Like, ఓ యూ స్లెప్ట్ అమ్మా no, I wasn't sleeping. I was just in my own little dream. I was just thinking about other stuff. అవునా And I wasn't paying attention. And then I hear in my head, like, ఓపెన్ and అంటున్నారు then I open my eyes and I'm like, wait, what? ఫైనల్గా అయిపోయింది 5కి అయిపోవాల్సింది 6 అయింది ఇప్పుడు ఎంత అయిందమ్మా టైము Yeah, it's like, యా 6 అయ్యింది గంట లేటు బట్ లక్కీలీ రీస్కెడ్యూల్ చేయలేదు అడిగాను యాక్చువల్గా అంటే మరీ చాలామంది ఉన్నారు లోపల లేట్ అవుతుందేమో 7 కల్లా క్లోజ్ మళ్ళా సో ఏమైనా రీస్కెడ్యూల్ చేస్తారేమో అడిగితే లేదు నెక్స్ట్ తనే అన్నారు సో ఇది చూడబోతే ఆ పేషెంట్స్ కన్నా పేషెంట్ వెనక పక్కన వస్తారు కదా వాళ్ళు జనాలు ఎక్కువలాగా ఉన్నారు హాలు ఫుల్గా నిండిపోయింది సో మొత్తానికి ఫినిష్ అయిపోయింది మళ్ళా 3 months నెక్స్ట్ వన్ అగైన్ 3 months తర్వాత ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము ఓకే మరి బాయ్